వంశీ వంశీ రేయ్ లెవ్వరా 11 అవుతుంది పందిలా పడుకున్నావు లే వంశీ పోతా ఏహే ఏంది పొద్దు పొద్దున్నే రేయ్ తిడుతుంటే నవ్వుతావేంట్రా నా మొహం చూస్తావేంట్రా పో రెడీగా పో ఏడికి పోయేది ఏడికి పోయేదంటావేంటి నిన్న రాత్రే చెప్పా పొద్దున్నేసి కెఫేకి వెళ్ళేది ఉందని చల్ నేను రాను నువ్వు ఆడిపోయినాక హాయ్ ఫ్రెండ్స్ మేము కెఫేకి వచ్చాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అమ్మా ఇవన్నీ నాతో కాదు నన్ను వద్దు అలా కాదు పక్కా బ్లాక్ ప్రామిస్ అక్కడికి వెళ్ళి మంచి ఫుడ్ తిని చిల్ అవుదాం పక్కా కదా పక్కా ప్రామిస్ నీ మీద నా మీద ఒట్టేకే పోదాం గాని హాయ్ మామాస్ గుడ్ మార్నింగ్ చూడండి వంశీ పొద్దున్నగానే బ్రష్ చేస్తున్నాడు ఒసేయ్ పొద్దున్న లేవని బ్రష్ చేసుకోక బార్వై బీర్ తాగాల ఏం మాట్లాడుతున్నావే ఫన్నీ గాయ్ ఎప్పుడు ఇలానే జోక్ చేస్తుంటాడు ఫన్నీగా ఉన్నానా జోకులేస్తున్నా తునా బతుకు గాయ్స్ వంశీ ఇప్పుడే టవల్ వేసుకొని బాత్రూంలోకి వెళ్తున్నాడు చూడండి ఒసేయ్ నువ్వు పని చెయ్యి సీదా ఫోన్ తీసుకొచ్చి బాత్రూంలో పెట్టు వంశీ దొడ్డిపోతుండు వంశీ స్నానం చేస్తుండు వంశీ బట్టలు వేసుకుంటుండు అని చెప్పి మొత్తం వీడియోది అప్పుడు నేను కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోతా ఏంట్రా అలా అంటావు మరేందే పొద్దున్న నుంచి నీ ఓవర్ యాక్షన్ పోవట్వా స్నానం కూడా ప్రశాంతంగా చేసుకొని ఓకే గాయ్స్ వంశీ బాత్రూమ్ లోపలికి రానివ్వట్లేదు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్ ఓసేయ్ ఈ కెఫేకి ఎందుకు తీసుకొచ్చినావే బయట మంచి దమ్ బిర్యానీ తింటుండేగా ఎప్పుడు ఆ దమ్ బిర్యానీలు దమ్ చేయలేనా అప్పుడప్పుడు డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయాలరా సార్ ఆర్డర్ ఇంత కష్టమేంద్రా నాయనా స్పెషల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చేయండి మేడం మీరు యూట్యూబ్ బ్లాగర్ ఈషా కదా అవునండి ఫ్యాన్ ఆఫ్ యువర్ కంటెంట్ మేడం మీరు మస్తు చేస్తుంటారు అసలు క్రేజీ ఉంటాయి వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం మీరు ఏమనుకోకపోతే మా కేఫ్ని కొంచెం వీడియో తీసి ప్రమోట్ చేస్తారా పబ్లిసిటీ కోసం షూర్ అండి ఫుడ్ టేస్ట్ చేసి నా ఛానల్లో కూడా రివ్యూ ఇస్తాను థ్యాంక్ యూ అండి రే మేడం వాళ్ళు ఏం ఆర్డర్ చేసిన బిల్ వేయకుర్రా అంటే ఫ్రీ ఫుడ్ బ్రో ఫ్రీ బ్రో అంటే ఏం ఆర్డర్ చేసినా ఫ్రీయేనా దాని అర్థం అదే కదా బ్రో టోటల్ ఫ్రీ బేబీ అంత కృతిగా చేయకు ఒక్కడుగా ఉంది సర్లే గాని ఫస్ట్ ఆర్డర్ చెప్పు బేబీ ఒక్క నిమిషం ఏమైంది అరే మామా మీకు ఒక లొకేషన్ పంపించిన అర్జెంట్ ఆడికి వచ్చండి మంచి ఫుడ్ తిందాం హాయ్రా రేయ్ మరి ఇంత ఫాస్ట్ ఏంద్రా ఫ్రీ ఫుడ్ అని వాళ్ళని కూడా తెలిసినవా అంతే కదా బేబీ ఫ్రీ అంటే సర్వం నాకేయాలి మరి హాయ్ మామా ఈషా ఫస్ట్ నువ్వు ఆర్డర్ పెట్టు ఆకలి చంపుతుంది చాలా సరే ఇందాక ఇచ్చిన ఆర్డర్ నలుగురికి చెప్దామా చెప్పేద్దాం బ్రో ఇందాక చెప్పిన ఆర్డర్ 4 మెంబర్స్ ఓకే సార్ అరే ఇంద్ర ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అరే వంశీ నాతోనైతే లేదురా వెంటనే స్టార్ట్ చేద్దాం రా లేట్ ఎందుకు రా స్టార్ట్ చేసేయండి ఒక్క నిమిషం వీడియో తీసుకుందాం హాయ్ గాయ్స్ ఇప్పుడు వీడియో తీసుకుందాం వంశీ చెప్పరా టేస్ట్ ఎలా ఓసే నన్ను వీడియో దిగ నీకు దండం పెడతా నీ కాలు మొక్తే తీసే వేస్ట్ ఫెలో భార్గవ్ నువ్వేం చెప్పరా ఎలా ఉంది ఈషా ప్లీజ్ నా వీడియో దిగాకే అసలు నా పిల్లకి నేను సాటర్డే రోజు మాటిచ్చిన నాన్ వెజ్ అని చెప్పేసి చూస్తే ఫీల్ అవుతుంది జయంత్ నువ్వైనా చెప్పరా వామ్మో నేను అస్సలు చెప్పను ఈషా అసలే మా ఇంట్లో డైట్ అని తెలుసు ఈ వీడియో కానీ చూసిరనుకో నన్ను ఇంటి నుంచి వెళ్ళకూడతారు ఈషా ప్లీజ్ ఈషా నేను చెప్పను ఈషా ఎచ్చి ఆపా ఏడుపు నేనే తీసుకుంటా హాయ్ గాయ్స్ నేను వీల్ స్ట్రీట్ కి వచ్చా ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ మంచి అంబియన్స్ ఉంది క్రేజీ ఉన్నట్టుంది ఫుడ్ కూడా నేను కూడా టేస్ట్ చేసి రివ్యూ ఇస్తా మొత్తం తినేశారు గాయ్స్ చూడండి డాడీ నాతో కాదు డాడీ ఒక్క వీడియో ఇంకొక్క వీడియో డాడీ నాతో కాదని చెప్తున్నా కదరా డాడీ ప్లీజ్ డాడీ లాస్ట్ వీడియో అంటున్నా కదా డాడీ ఇదే వీడియోలు తీసుకుంటుండండి మొత్తం దానికంటే బుద్ధి లేదు మీకేమైంది ఏదో ఒక్క వీడియో చేసిందే టైం పాస్ కు ఎన్నిసార్లు చెప్పినా వినవా నువ్వు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని చదువుదామని లేదా నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుదామని లేదా ఒక్క నిమిషం ఆగు
తిట్టు మమ్మీ తిట్టు. అబ్బా thumbnail కి పర్ఫెక్ట్ మమ్మీ. నీ తిడుతుంటే ఫోటోలు దింపుతావు. మమ్మీ మమ్మీ సారీ మమ్మీ సారీ 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఇంట్లోకి రావే, నీ పని చెప్తా. మమ్మీ నీకు నేను దొరకనుగా. అన్నం తిందాం రండి, మీకోసం లివర్ కర్రీ చేసిన. చలో. నాకు 2 లివర్లు ఎక్స్ట్రా. మీది మొత్తం 1000 రూపీస్ అయింది. సరిపోయారు ఇద్దరు ఇంట్లో ఇన్ఫ్లుయెన్సర్లు. మినిమం ఉంటుంది మళ్ళా. మామా మనని ఎవరో వీడియో తీస్తున్నట్టు అనిపిస్తుందిరా నాకు. నువ్వు పెద్ద సెలబ్రిటీ అని చెప్పేసి నీదే వీడియో తీయాలి ఇక. ముట్టి బే ముట్టి. చూడండి గైస్ చూడండి, అస్సలు భయం లేకుండా ముగ్గురు ఎంత దర్జాగా సిగరెట్ తాగుతున్నారు. నేను చెప్పినా కదరా మనం ఎవడో వీడియో తీస్తురని. ఈషా మజాక్ కాదు, అది యూట్యూబ్లో పెడతావా? యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో పెడతా. అక్క వద్దక్క, వీడియో మాత్రం పెట్టకక్క. మా ఇంట్లో చూసిరనుకో మా అమ్మ మా అయ్య పక్క బయటికి దింగేయమంటారు అక్క. హెచ్చి ఆపండి, ఏడవకండి, పెట్టనులే. అమ్మయ్యా థ్యాంక్స్ ఈషా. నీకు నీ పిల్లకు పెద్ద దండం రా. రే రే ఆగండి రా. నిజంగానే పెట్టనా? నువ్వు నీ వ్లాగ్స్ యూట్యూబ్లో వీడియో పెట్టడం కాదే, ఫస్ట్ నాకు ముద్దు పెట్టు. అది అవ్వదమ్మా. ఈషా ఒక్క ముద్దు. పోరా మమ్మీ. ఎందుకు అట్లా అరుస్తున్నావు? మెల్లగా పిలవచ్చు కదా. అంటే రేపు నా బర్త్డే కదా, గిఫ్ట్లేవి సర్ప్రైజ్లేవి ప్లాన్స్ ఏంటి? గిఫ్ట్లు లేవు, సర్ప్రైజులు లేవు. నువ్వు చిన్న పిల్లవా ఇంకా బర్త్డేలు చేసుకోవడానికి? మమ్మీ పోవే, నాకు పని ఉంది. మమ్మీ డాడీ ఆగు, రేపు నీ బర్త్డే గురించే కదా. కష్టం బేట, రేపు చిన్న పని మీద బయటికి పోతున్నా, ఈ ఒక్కసారి నీ ఫ్రెండ్స్తో చేసుకో. డాడీ నువ్వు కానీ నా బర్త్డే చేయలేదనుకో, నేను ఎవరితోనో లేచిపోతున్నా. లేచిపో బేట, రేపు నీ పెళ్లి ఖర్చులన్నా మిగులుతాయి. సరే వంశీకైనా చేద్దాం. హలో వంశీ, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. హలో హలో వంశీ. ఛీ, ఈరోజు నన్ను ఎవ్వరూ పట్టించుకుంటలేరు. నాకు బర్త్డే వద్దు ఏమొద్దు. రెడీయా? రెడీ. 1 2 3 హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ డాడీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ జయంత్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ భార్గవ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మమ్మీ ఏం మాట్లాడుకున్నా అని? ఏంది మమ్మీ ఇదంతా? మమ్మీ కాదు బేట, ఇదిగో వీళ్ళే చేసిరు ఇదంతా. వంశీ 1 వీక్ ముందే చెప్పాడు ఇలా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. రండి వ్లాగర్ గారు, వచ్చి కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అయినా డాడీ అసలు సర్ప్రైజ్ నుంచి తెలియనట్టు బాగా యాక్ట్ చేశారుగా. ఈషా నువ్వు మహానటి అయితే మీ డాడీ కమల్ హాసన్. ఊకోరా అంకుల్ బాలయ్య బాబు దబడి దిబడే. ఏ ఊకరా, మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. జై బాలయ్య. జై బాలయ్య. థ్యాంక్స్ రా, ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు. అచ్చా, నా దగ్గరనే ఫార్మాలిటీసా? అలా కాదురా, చెప్పాలనిపించింది. సర్లే గాని నువ్వు చాలా రోజులు మైక్ కొందాం అనుకుంటున్నావు కదా? అవునరా, కానీ కుదరట్లేదు, కొనాలి. నీ ఫేవరెట్ రోడ్ మైక్. నిజంగానా? నా కోసం? ఈరోజు హెవీ హ్యాపీనెస్తో హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ఓపెన్ చేయి. చేస్తాలే, నా కోసమేగా. వంశీ చెప్పు. అంటే ఐ లవ్ యూ. జస్ట్ లవ్ యూ అయినా, దావతేం లేదా? నీకు దావతేగా కావాలి. పద, మంచి నండోట్కెళ్ళి మంచి ఫుడ్ తిని అలా తిరిగేసిద్దాం. చలో పద. హాయ్ గైస్,
చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంటే వచ్చా. ఇక్కడ మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా, వైబ్ కూడా సూపర్ ఉంది. అంతేకాదు గాయస్, ఇక్కడ మా ఫ్రెండ్ ప్రియా కూడా ఉంది. హే పాప, హాయ్ చెప్పు. నువ్వు ఆగవే గాయస్, తాగాలనుకుంటే తాగండి, తినాలనుకుంటే తినండి. ఎంజాయ్ గాయస్. పాప ఎంత తాగావమ్మా? జస్ట్ 2 బీర్లు అంతే. 2 బీర్లా? వచ్చేసేసి చాలు, ఇంకా ఇంట్లో దొరికిపోతా. బొక్క దొరుకుతా. ఇంటికి వెళ్ళగానే సాంప్రదాయని సుప్పిని అన్నట్టుంటా. నీకు విషయం తెలుసా, మా డాడీ నన్ను మరీ శుద్ధ పూజ అనుకుంటాడే. చాలు, ఇంకా ఇది ఎక్కువ తగ్గింది, వెళ్ళిపోదాం. ఇషా ఇంకొక విషయం కూడా చెప్పాలి. చెప్పు. ఏంటంటే నా బియ్యఫ్తో ఎన్నోసార్లు బయటికి వెళ్ళినా నీ పేరు చెప్పుకొని, అయినా మా ఇంట్లో గుర్తుపట్టలే. వాడుతున్నారు. సరే అవును ప్రియా, కంటెంట్ చాలా ఫన్నీగా వచ్చింది. యూట్యూబ్ లో పెట్టుకోనా? యూట్యూబ్ లాంటి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకో, ఏం ప్రాబ్లం లేదు. నైస్. సరే ఇప్పుడు వాళ్ళకి బాయ్ చెప్పి థ్యాంక్ యూ చెప్పేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హలో. ఓసేయ్, నా బతుకంతా బజార్ పాలు చేసినావు కదనే. ఏమైంది? నిన్న నేను తాగి వాగిందంతా యూట్యూబ్ లో అప్లోడ్ చేసినావు కదా. నువ్వే పెట్టుకోమన్నావు కదా. అరే నేనేదో తాగిన మత్తులో చెప్పిననే. అది కుదరదు, అది 1 మిలియన్ వ్యూస్ పోయింది. ఓసేయ్, నా పరువు కన్నా నీ వ్యూస్ ఇంపార్టెంటా? ఇప్పుడు నువ్వు డిలీట్ చేయకపోతే అయిపోతూ చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు అలా అరుస్తున్నావు? వీడియోనే కదా, డిలీట్ చేస్తాలే. అమ్మయ్య. అందుకే చెప్తానే, దేన్ని పడితే దాని బ్లాగ్లా తీయొద్దని. వింటావా నా మాట? ఆయన చేసిందంతా చేసి ముఖమేందే ఉమ్మని పెట్టినావు. నవ్వకు వంశీ. అబ్బా, హలో మేడం, ఇంతకు నన్ను గుడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? కొన్ని కోరికలున్నాయి, అవి నెరవేరాలని మొక్కుకోవడానికి వచ్చాం. మన పెళ్లి గురించేగా. దానికి ఇంకా చాలా టైం ఉంది, కానీ ఫస్ట్ కెరీర్ సెట్ అవ్వాలని మొక్కుకో. సర్లే, వ్లాగింగ్ కెరియరేగా. మొక్కుకో. ఇప్పటికే ప్రసాదం 10 సార్లు అడిగినా, ఇంకొకసారి అయితే కొట్టేటట్టున్నారు. అమ్మా ఆకలి అవుతుంది. జయంత్, ఏంది? నీకు ప్రసాదం సరిపోదని తెలిసే ఇంట్లో నుండి పులిహోర తీసుకొచ్చా. అబ్బా దబ్బు నీ ప్రియా, బాక్స్ నిండుంది. తిను తిను. దీని కెరియర్ గురించి నన్ను తీసుకొచ్చింది గుడికి. వంశీ, లొకేషన్ బాగుంది కదా? అవును బాగుంది. ఒక పిక్ దిగుదామా? దిగుదాం. నేను నీ గర్ల్ ఫ్రెండ్ రా, నాకు కొంచెం దగ్గరికి జరుగు. ఓకే, చెయ్యు, ఏం కాదు, లవర్స్ లా దిగొచ్చు. ఓకే. అందరు మన్నే వస్తురే. మళ్ళీ ఏమైంది? అందరు మన్నే వస్తురు. జంపు, తర్వాత దిగుదాంలే. ఇంత ఇంట్రోవర్ట్ ఏంట్రా నువ్వు? మా ఇంట్రోవర్ట్ల బాధ మీ ఎక్స్ట్రోవర్ట్లకు ఎప్పటికి అర్థం కాదు, కానీ పోదాంపా. ఈషా, నువ్వు మొన్న ప్రమోట్ చేసిన సలూన్లో సర్వీస్ అస్సలు బాలే అంటగానే మా ఫ్రెండ్స్ అన్నారు. వరస్ట్ ఉంది అంటగానే. యాక్చువల్లీ నిజమేరా, నాకు నచ్చలేదు, వాళ్ళేం సరిగ్గా చేయలేదు. మరి ఎందుకు ప్రమోట్ చేసినావే? 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చినావు కదా. అంటే ప్రమోషన్కి ఒప్పుకున్నా కదరా, తప్పదు. బై ద వే వంశీ, ఈరోజు మన ప్లాన్ ఉంది కదా, అది కాస్త రేపటికి పోస్ట్పోన్ చేసుకుందాం రా. నాకు అర్జెంట్ షూటింగ్ ఉంది ఇవాళ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బై బై బై. ఈషా, అది కాదు, ఒక్క నిమిషం వస్తాయి. బాయ్ బాయ్ బాయ్. చెప్పు వంశీ. హలో ఈషా, ఈరోజు బయటకు వెళ్దామన్నావు కదా. సారీ రా, నేను ఈరోజు కూడా రాలేను, నాకు ఎడిటింగ్ వర్క్ చాలా ఉంది. అవునా? ఓకే, క్యారీ ఆన్. బాయ్. ఓకే బాయ్. వంశీ, నువ్వేంటి ఇక్కడ? అదంతా తర్వాత గానీ మనం అనంతగిరి సూత్రం ఫిక్స్ అంతే. నేను అంతా అరేంజ్ చేసిన, నువ్వు వస్తున్నావు అంతే. అదంతా అవ్వదు, నాకు అర్జెంట్ గా ప్రమోషన్ ఉంది, ప్లీజ్ అర్థం చేసుకో వంశీ. నువ్వు ఇట్లా అంటావని తెలిసే నీ బండి టైర్ పంచర్ చేసిన. ఇప్పుడు ఎట్లా పోతావు? పిచ్చానికి ఏమైనా? నేను అసలు ఎంత అర్జెంట్ పని మీద వెళ్తున్నాను ఏమైనా తెలుసా? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు నాకు అర్థం కాదు. బ్రెయిన్ ఉండదు, ఏముండదు.
హలో వస్తున్నానండి, జస్ట్ 10 minutes అక్కడ ఉంటాను. ఏమైందిరా డల్లున్నావు? ఏమోరా, హార్ట్ అంతా హెవీగా ఉంది అసలు. మళ్ళీ ఈ శాతం గొడవనా? లేదురా, ఒక 1 month ట్రై చేస్తున్నా దాన్ని కలవడానికి. ఎప్పుడు బయటికి పోదామన్నా నాకు బ్లాగ్ షూటింగ్ ఉంది, నాకు ఎడిటింగ్ ఉంది అని ఏదో ఒకటి చెప్తుందిరా. సర్లే మామ వదిలేయి. అరే వంశీ, ఈషా వాళ్ళ డాడీని హాస్పిటల్ అడ్మిట్ చేశారంట్రా. ఎందుకురా, ఏమైంది? ఏమోరా, కెమెరామెన్ కాల్ చేసి చెప్పిండు. మేడం పేషెంట్ నేమ్ ఎల్ వెంకటేశ్వర్లు. టోటల్ 30K అయింది మేడం. ఓకే. డన్, అయిపోయింది. వంశీ. ఈషా, నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చిన. ఏ బ్లాక్? 2 minutes, నేనే వస్తున్నా. ఓకే. ఈషా, అంకుల్కి ఏమైంది? హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేసిరు? నీకు తెలుసు కదా డాడీకి లివర్ ఇష్యూ ఉందని. ఇప్పుడు మళ్ళీ సర్జరీ అంటున్నారు వంశీ. మళ్ళీ సర్జరీయా? ఏం టెన్షన్ పడకే, ఏం కాదు, అంతా సెట్ అయిపోతుంది. అసలు ఏం అర్థం అవ్వట్లేదురా, భయం వేస్తుంది. ఏం కాదే, అంకుల్కి సెట్ అయిపోతుంది. లాస్ట్ టైం కూడా ఇట్లనే అయింది కదా, సెట్ అయిపోయింది కదా. నువ్వేం టెన్షన్ పడకే. ఒక్క నిమిషం ఆగు. నువ్వు కూడా నేను 1 month నుంచి ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటున్నావు కదా. ఛీ, అందరూ ఇంతే, ఎవ్వరూ అర్థం చేసుకోరు. అసలు ఎప్పుడు చూడు ఈ పిల్ల వ్లాగింగ్లు చేస్తుంది, ప్రమోషన్లు చేస్తుంది అని ఆలోచించారే కానీ ఎందుకు చేస్తుందని ఒక్కరైనా ఆలోచించారా? అట్లా కాదు ఈషా. వద్దురా, మాట్లాడకు. ఈ 1 month నేను ఏం చేసినామని ఇప్పుడు డాడీకి హాస్పిటల్లో కట్టాను. అయినా డాడీ జాబ్ పోయి 2 years అవుతుంది. మమ్మీ ఒక్కతే ఎలా హ్యాండిల్ చేస్తుంది అనుకున్నావు? అసలు దానికోసమే ఇదంతా నేను స్టార్ట్ చేసింది, ప్రమోషన్లని వ్లాగింగ్లని. ఈషా, దీని ఇంకా ఇంత స్టోరీ ఉందని నాకు నిజంగా తెలియదే. నువ్వేదో క్యాజువల్గా టైంపాస్కి చేస్తున్నావు అనుకున్నాం. సారీ. వద్దు, మాట్లాడకు. ఈషా, ఒక్కసారి చూడే. పోరా. ఒక్కసారే చూడండి పా. ఈషా, ఒక్కసారి. ఏంటి? నీ కెమెరామ్యాన్కి శాలరీ ఎంత ఇస్తావు? ఇప్పుడు అదెందుకు? చెప్పు కదా. ఒక 15K అలా ఇస్తాను. 15K నాకు కొట్టే. ఆ? రేపటి నుంచి నీ కెమెరామ్యాన్ నేనే. మజాక్ చేస్తున్నావా? నిజంగా అంటున్నానే, ప్రామిస్. నేను నమ్మను. నమ్మాలే, నువ్వు కాకపోతే నన్ను ఎవరు నమ్ముతారు చెప్పు. అంత క్యూట్గా చూడకే. హాస్పిటల్లో ఆంటీ ఒక్కరే ఉన్నట్టుగా టెన్షన్ పడతారు. పోదాంపా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేస్తావు కదరా. ఆహా, కోర్టులో జడ్జినైనా కన్విన్స్ చేయొచ్చు కానీ నిన్ను కన్విన్స్ చేయడం మస్తు కష్టమే. ఏంటి? ఏం లేదుపా.